హాయ్ సార్. హాయ్. ఇక్కడ జరిగే ఎలక్షన్స్లో 2 ప్యానెల్స్ గట్టిగా ఉన్నాయి కదా సార్, ఏది గెలుస్తుంది సార్? అంటే గట్టిగా ఇక్కడ ప్యానెల్ అన్నది ఏంటంటే ఏఐటీటీకి ఒక ఫేసు ఒక వాయిస్ కావాలి. సో దాని గురించి మన ప్యానెల్లో ఎలక్షన్లో ఇప్పుడు ఏ ప్యానెల్ గెలిచినా ఎండ్ ఆఫ్ ది డే ఎజెండా రెండూ కలిపే ఉంటుంది. అందరూ ఫైట్ చేసేది ఫర్ ద గుడ్ ఆఫ్ ఏఐటీటీ. సో ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరు అన్నకన్నా ఎవరు గెలిచినా సరే గలం అయితే ఒకటే ఉంటుంది. సో దానికి మాకు ఫేస్ కావాలి. ఆ ఫేస్ కోసమే ఈ ఎలక్షన్, అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ జరిగేది. ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా సార్? 100%. యాక్చువల్లీ 2025 ఈ ఇయర్ మాత్రం అన్ని ఇయర్స్ కంటే చాలా ఎక్కువ మంది వచ్చారు. సో నాకు తెలుసుండి 100% ఓటింగ్ వస్తుంది ఈసారి. సో మన స్ట్రెంత్ కూడా బాగా కనిపిస్తుంది. లాస్ట్లో ఏది విన్ అవుతుంది సార్? అంటే ఏ ప్యానల్? ఏఐటీటీ ఒక ఫేస్ ముందుకు వస్తుంది, ఒక వాయిస్ వస్తుంది. అది ఎవరు గెలిచినా అవ్వచ్చు. మీరు దేనికి సపోర్ట్ ఇస్తున్నారు? అంటే నేను ఏఐటీటీకి సపోర్ట్ చేస్తున్నాను, దాంట్లో ఉన్న ఇష్యూస్ మాట్లాడడానికి సపోర్ట్ చేస్తాను. ఎవరు వచ్చినా సరే మేము అందరం ఫైట్ చేసేది ఒకే ఎజెండా. ఇప్పుడు నేను కంటెస్ట్ చేయట్లేదు, నేను ఏ పార్టిసిపెంట్ కింద లేను, జస్ట్ ఓట్ వేస్తున్నాను. కానీ వీఆర్ ఆల్ ఓటింగ్ ఫర్ వన్ కాజ్. మా ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే సాల్వ్ చేసుకోవడానికి, మాకంటూ ఒక యూనిటీ ఉండడానికి, మాలో ఏ ఇష్యూస్ వచ్చినా అన్నట్టుకి ఇప్పుడు అందరూ చెప్పేదే మేము వెనక నుండి మేము సేమ్ థింగ్ చేస్తాం. ఏ ప్రాబ్లం వచ్చినా మేము కూడా ఉంటాం. హాయ్ అండి, దిస్ ఇస్ భరణి. ఈ ఏఐటీటీ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా మంచి పకడ్బందీగా జరుగుతున్నాయి. అందరికీ కంటెస్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ భరణి. లక్కో బ్యాడ్ లక్కో తెలీదు నాకు. అంటే 2020 నుంచి నేను టీవీలో పెద్ద లేను. ఇప్పుడైతే మూవీస్ ప్రజెంట్ మూవీ అఖండ 2 ఒకటి, కళ్యాణ్ రామ్ గారి మూవీ ఒకటి జరుగుతుంది, నెట్ఫ్లిక్స్ ఒకటి హోంబలి ఒకటి జరుగుతుంది. హాయ్ సార్. ఇక్కడ 2 ప్యానెల్స్ పోటీ చేస్తున్నాయి కదా సార్, ఈసారి క్రౌడ్ కూడా చాలామంది ఉన్నారు. అయితే మీ దృష్టిలో ఏ ప్యానెల్ గెలుస్తుంది సార్? డెఫినెట్గా నా ప్యానెల్ నాకుంది, నా ప్యానెల్ గెలుస్తుంది నేను చెప్తా. డెఫినెట్గా 100% నా ప్యానెల్ గెలుస్తుంది. అంటే పోయినసారి కన్నా ఈసారి చాలామంది ఉన్నారు కదా క్రౌడ్, ఓటింగ్ శాతం ఎట్లా ఉంది? డెఫినెట్గా ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది. ఇంతవరకు నాకు తెలిసినటువంటి ఎన్నికల్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎన్నికలు అని చెప్పాలంటే, ఎక్కువ మంది గ్యాదరింగ్ జరగడం, ఓటింగ్ శాతం కూడా పెరగడం అనేటటువంటిది నా అభిప్రాయం. అంతే. అంటే మన తర్వాత కౌంట్ చేసుకుంటే కానీ మనకు తెలియదు. బట్ ఈ జనము, ఈ క్రౌడ్, ఈ హడావిడి చూస్తే మాత్రం నాకు కూడా అదే అనిపిస్తుంది. మంచి గ్యాదరింగ్ అని అనిపిస్తుంది. తర్వాత ఇప్పటివరకు దేవుడి దయ వల్ల సుహృద్భావ వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఏం గొడవలు లేకుండా అంతా మా బ్రదర్సే కదా. ఏదైనా చిన్న డిఫరెన్సెస్ ఉన్నా ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ దే ఆర్ మై బ్రదర్స్, ఐఎమ్ దేర్ బ్రదర్, దే ఆర్ మై బ్రదర్స్. హలో అండి. ఇది ప్యానెల్స్ ఇప్పుడు ఆర్టిస్ట్ కష్టాలు ఉంటాయి కదా సార్, అంటే మీ ప్యానెల్ అన్నారు కదా, అంటే ఏం తీసుకుంటున్నారు? అంటే ఎజెండా ఏంటన్నాడు? ఎజెండా అంటారా? హాయ్ అండి. ఇప్పుడు మేమందరం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అనేది 25 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. ఇప్పటి వరకు ఒక ప్యానెల్ వాళ్ళు గెలుస్తూ వచ్చారు. గెలిచిన ప్రతిసారి కూడా వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇచ్చిన హామీలను ఏది వాళ్ళు నెరవేర్చలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి కొన్ని ప్యానల్స్ ముందుకు వచ్చాయి. అందులో మా ప్యానల్ కూడా వచ్చింది. మాది సెల్వరాజ్ గారి ప్యానల్ అండి. సో మా ఎజెండా ఏంటంటే, ఇప్పుడు పరభాష ఆర్టిస్టులని అరికట్టాలన్నది అందరి మనసులో ఉంది. మాకు కూడా వన్ ఆఫ్ ది ఎజెండా ఉందండి. తర్వాత ఈ హెల్త్ కార్డులు, తర్వాత మెడిక్లెయిమ్ పాలసీలు, తర్వాత మంచి ఆర్టిస్టులకి పెన్షన్స్, ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి పథకం కూడా మేము మా కళాకారులకి అందజేయాలన్న ఉద్దేశంతో మా ఎజెండాలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ అన్నీ రాయలేదండి. ఇంకోటి మెయిన్గా ఏంటంటే, కళాకారులకి టీవీ నగర్ సంపాదించడం అనేది ఇరు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కూడా టీవీ నగర్ సాధన కోసం కృషి చేయాలన్నది మా యొక్క ప్యానల్ ఎజెండాగా ముఖ్యంగా ఉంది. కళాకారులకు చాలామంది రెంట్లు కట్టుకోలేక ఇళ్లల్లో ఉండి వాళ్ళకి వేషాలు సరిగా రాక నానా రకాల ఇబ్బంది పడుతూ ఒకానొక టైంలో పేద కళాకారులు అంటున్నారు. పేద కళాకారులు ఏంటి? ఎవరన్నా టీవీలో చూస్తేనేమో అమ్మ బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకి రెమ్యునరేషన్స్ వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, అన్నీ వస్తాయి అనుకుంటున్నారు. కనీసం గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒక ఇదేదే ఉందో ఈ కళాకారులందరికీ కూడా మేము తీసుకురాగలము అనేటువంటి ఒక నమ్మకంతో మా ప్యానల్ పెట్టడం జరిగింది. సెల్వరాజు గారు, మేము మా వంతు కృషి కూడా మేము గెలవడానికి గట్టిగా ప్రయత్నం చేశామండి. అందుకు మాకు కూడా ఓట్లు బాగా చాలామంది వేశారు. అది ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్యానల్ కంటే కూడా పర్సన్ బట్టి మా వాళ్ళకి సెల్వరాజు గారికి కానీ, నాకు కానీ, మా జనరల్ సెక్రటరీకి కానీ కొంతమంది ఓట్లు వేయటం జరిగింది. నేనైతే గట్టిగా గెలుస్తానన్న నమ్మకం నాకు ఉందండి. నా పేరు డాక్టర్ గురుప్రసాద్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వాయిస్. థ్యాంక్స్.
హాయ్ మేడం. హలో. ఇక్కడ 3 ప్యానెల్స్ ఎలక్షన్ జరుగుతుంది కదా మేడం, అంటే ఎవరు విన్ అవుతారు? అది మనకు ఎలా తెలుస్తుంది? రిజల్ట్ వచ్చేంత వరకు తెలియదు. అంటే ఎలక్షన్ ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందా? టర్న్ అవుట్ చూస్తుంటే అలా అనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్గా ఎంతమంది వచ్చారన్నది ఎలక్షన్ ఆఫీసర్స్ ఫైనల్గా నెంబర్ చెప్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ ఇట్ లుక్స్ లైక్ లాస్ట్ టైం కంటే కొంచెం పెరిగిందట్టు అనిపిస్తుంది. మీదే ప్యానెల్ ఉన్నారు? హరిగారి ప్యానెల్. హాయ్ సార్. హాయ్ సార్ 3 ప్యానెల్ పోటీ చేస్తున్నాయి కదా సార్? మేము కూడా ఉన్నాం దాంట్లో పోటీ. ఓకే సార్. అయితే వచ్చి ఆర్టిస్ట్లోకి ఏమన్నా చేస్తారా సార్? అంటే వచ్చిన ప్యానెల్ ఏమన్నా? డెఫినెట్గా మా ఉద్దేశం ఏంటంటే కన్నడ ఆర్టిస్ట్లో ఒక్కరే ఉండాలి. అది హీరోయిన్ కానీ ఎవరైనా ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ అయినాక ఈ 1, 3, 2, 4 ఏదైతే ఉందో దాన్ని కూడా మాట్లాడి దాన్ని రద్దు చేసి డేట్స్ ఎక్కువ పెడితే ఆర్టిస్టు ఎక్కువ వర్కింగ్ డేస్ వస్తే అందరూ బాగుంటారు అనేది కూడా ఒక ఐడియా. స్త్రీలను కాపాడుకోవడం, ఎవరికి ఏ స్త్రీకి ప్రాబ్లం ఉంటే మేము ముందుంటాం. అలాగే ప్రావిడెంట్ ఫండ్, అలాగే మెడిక్లెయిమ్ 3 నుంచి 5 lakhsకి పెంచుతున్నాం. ఇవన్నీ సంథింగ్ గుడ్ కదా. సో ఐ హోప్ దాట్ వీ షుడ్ విన్. హరిగారి ప్యానెల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హాయ్. ఎలక్షన్ జరుగుతుంది కదా మేడం, మీరు ఏ ప్యానెల్ అనుకుంటున్నారు? అంటే ఆర్టిస్ట్ కష్టం తీరుస్తుంది. ప్యానెల్ అయితే చెప్పను, బట్ కాకపోతే మంచి అయితే జరగాలి. మెయిన్ కాజ్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి అవకాశం రావాలి. సో నేనైతే డెఫినెట్గా దానికే స్టాండ్ బై ఉంటాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఆఫర్స్ లేక, అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చి ఇక్కడ వాళ్ళు ఆఫర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేనైతే 100% దానికే సపోర్ట్ చేస్తాను. అయితే ఈసారి ఎలక్షన్ పర్సంటేజ్ పెరిగిందా మేడం? డెఫినెట్గా నేనే చూసి షాక్ అయిపోయాను. అసలు లాస్ట్ టైం యాక్చువల్గా ఇంత లేదనమాట. సో ఈసారి చాలా స్ట్రాంగ్ కాంపిటీషన్ కూడా ఉంది, చూడాలి ఏం జరుగుతుంది. హాయ్ సార్. హలో సార్. అంటే ఏ ప్యానెల్ ఉన్నారు సార్? నేను యాక్టర్ అనే ప్యానెల్ ఉన్న బ్రదర్. ఇక్కడ 3 ప్యానెల్స్ రన్ అవుతున్నాయి. బట్ నేను దీనికి దానికనేం లేదు, ఎవరు కష్టపడి వర్క్ చేస్తున్నారో వాళ్ళతో మనం జర్నీ చేయాలనే ఉద్దేశమే ఉంది తప్ప, ఎందుకంటే దీంట్లో రెగ్యులర్గా ఉండే క్రౌడ్ కాదు బ్రదర్. 24 hours మేము వర్క్ చేసి తిరిగే వాళ్ళము, యాక్టర్లము. ఒకరోజు ఒక ఫంక్షన్లో కాకపోయినా ఇంకో రోజు ఇంకో ఫంక్షన్లో కలిసి అందరినీ జర్నీ చేసే ప్యానల్సే ఉన్నాయి తప్ప ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు. మేబీ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, అంతే తేడా. బట్ ఎవ్రీబడి ఈజ్ యాక్టర్స్. వి ఆర్ అన్ వన్ ఫ్యామిలీ. ఆర్టిస్ట్ల కష్టాలు ఉన్నాయా సార్? అంటే ఎజెండా అంటే నేను దాంట్లో ప్యానల్గా నేనైతే ఏం లేను. ఏ ప్యానల్కి అనే సంబంధం లేదు. నేను మనుషులను వాళ్ళ చేసే వర్క్లను బట్టే నేను ఓటు వేసి బయటికి వస్తున్నాను. సో అంతే తప్ప నేను పర్టికులర్గా ఈ మనిషి ఇట్లా అనేది, అంటే ఈ ఏజ్ గ్రూపు, ఎక్స్పీరియన్స్, తర్వాత సిన్సియారిటీ అండ్ టాలెంట్. అంటే ఒక మనిషిని నిలబెడితే ఆ మనిషి మిగతా యాక్టర్లకు, మిగతా సొసైటీకి, ఆర్గనైజేషన్లో జరిగే వాళ్ళకు ఎంత హెల్ప్ చేస్తారనేదే నేను ఆలోచన చేస్తే తప్ప సీనియర్ జూనియర్ అయితే లేదు. సార్ ఇక్కడ 2 ప్యానెల్లు పోటీ చేస్తున్నాయి కదా సార్? 2 ప్యానెల్ కాదు, 3 ప్యానెల్స్. 3 ప్యానెల్స్. 3 ప్యానెల్స్. అయితే ఏది గెలుస్తుంది సార్? గెలవడం అనేది ఇప్పుడప్పుడే ఏం చెప్పలేము. కాకపోతే ఓటింగ్ అనేది మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు యూత్ అనేది బాగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళు మోటివ్గా పెట్టుకొని ఈ ఎలక్షన్స్లో వాళ్ళు వచ్చారు. ఎలక్షన్స్లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఏదో దీనివల్ల ఏదో లబ్ధి పొందేద్దాం, లేకపోతే దీనివల్ల ఏదో చేద్దాం అనేది మాత్రం ఇంత మాత్రం కూడా లేదండి. ఆర్టిస్టులకి, కష్టపడే వాళ్ళకి, వాళ్ళని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలని ఒక మోటివేషన్తోనే ఎప్పటి వరకు వచ్చింది. ఈసారి ఏంటంటే కొంచెం చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వచ్చు, మళ్ళీ రావచ్చు, చేయొచ్చు. అది వాటర్ ఇట్ మేబీ. కానీ ఏమైనా కూడా ఇది మంచి సైనింగ్, గుడ్ సైనింగ్ అంటారు దీన్ని. ఇక్కడ చేసేది కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఉండాలి. అసలు యాక్చువల్గా నేను కూడా వీళ్ళందరికీ ప్రపోజల్ పెట్టాం. ఎట్లాగంటే ఇక్కడ చాలా 60 సీరియల్స్ జరుగుతున్నాయి. ప్రతి ఛానల్లోనూ చూసుకుంటే మొత్తం 60 సీరియల్స్. 60 సీరియల్స్లోనూ ఏఐటీటీకి ఆర్టిస్ట్ అసోసియేషన్కి 2 సీరియల్స్ సంపాదించాలి. 2 సీరియల్స్ సంపాదించిన తర్వాత ఓన్లీ ఇందులో ఉండే మెంబర్స్కే అందులో అవకాశం కల్పించాలి. ప్రొడ్యూసర్సా బయట వాళ్ళు అంటే ఎవరైతే ఇందులో ఆర్టిస్టులుగా ఉండి పెట్టుబడి పెట్టుకోగలుగుతారో కొంచెం పెట్టుకొని చేయాలి. దానికి సపోర్ట్గా అటు ప్రొడ్యూసర్సు, అటు ఛానల్సు,
ఇటు 24 క్రాఫ్ట్స్ ఉన్నవాళ్ళు కొంచెం దీన్ని సహకరిస్తే అందరూ బాగా చేయొచ్చు. వాళ్ళకి వచ్చే రెమ్యునరేషన్ కూడా అందులోని కొంత 10% ఏదో అసోసియేషన్కి ఇవ్వచ్చు. అలాగే ప్రొడ్యూసరు లాభాలు తెచ్చుకోవచ్చు. ఓ 10 మంది కలిసారనుకోండి, చేయడానికి ఏముంది, చాలా ఈజీ. ఆ ఈజీ చేతితోని ఒక మంచి సీరియల్, కామెడీ సీరియల్ లేట్ నైట్ ఇచ్చినా పర్వాలేదు. అందరికీ బయట 10,000 తీసుకుంటామంటే మనం ఇక్కడ 5,000 ఇస్తామని చెప్పడం. అందరికీ అలా పని కల్పించాలా, పని లేని వాళ్ళకి పని కనిపించాలా. ఒక ఆనంద కాలనీ, ఒక అంటే ఒక కమ్యూనిటీ, ఒక విలేజ్లో ఉంటుంది కదండి, అలా కమ్యూనిటీ విలేజ్లో తీసుకుంటే అలాంటి ఫ్యామిలీస్లో బోల్డ్ అని కథలు చేసుకోవచ్చు. అది హెల్తీగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ తెలిస్తే అందరికీ ఉంటుంది. ఇలాంటి ఒక్క రెండు ఛానల్స్లో తీసుకుంటే ఎక్కడి నుంచో ఆర్టిస్టులు పిలిపిస్తున్నామని ఎందుకండి వాళ్ళతో దెబ్బలాట, మన వాళ్ళకి మనమే ఇస్తాం. ఆటోమేటిక్గా మన వాళ్ళందరూ బాగుంటే ఎవరు తెచ్చుకుంటే మనకేంటి. సార్ ఓటింగ్ శాతం పెరిగిందా సార్? ఓటింగ్ శాతం పెరిగింది దగ్గర అంటే మనకి 262 అలా ఉన్నాయి. అందులో ఇన్వాల్యూడ్ అన్నీ పోతే కొన్ని ఒక 900 ఎంతో ఉంటాయండి, అంటే 850 అట్లాగా. అందులో బయట ఊరి నుంచి రాని వాళ్ళు ఒక 100 అలా ఉంటారు. అంటే ఓటింగ్ మాత్రం ఇప్పుడు దగ్గర ఒక 650-700 దగ్గర వరకు వెళ్ళిందండి. ఇందులో ఎవరు అనేది కాదు, కానీ ఇది కొంచెం టఫ్గానే ఉంటుంది. ఎక్కడ టఫ్ ఉంటుంది, ఎందుకు టఫ్గా ఉంటుంది అని అంటే పరంపర అనేది ఒకటి ఉంటుందండి. ఏ ప్యానల్ గెలుస్తుంది అనుకుంటున్నాను సార్? అంటే మీ ప్యానల్ అనేది ఇక్కడ సార్ మిక్స్డ్ వస్తుంది, ప్యానల్ అనేది ఒకటి రాదు. సో అండి, దిస్ ఈజ్ ఆర్టిస్ట్ కరం. ప్రేమెంత మదర్ లాంటి సీరియల్లో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ టైం నేను ఏఐటిటి ఎలక్షన్స్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వేయడానికి రావడము, అండ్ ఫస్ట్ టైం నేను పోటీ కూడా చేస్తున్నా కౌశిక్ అన్న మనం ప్యానల్ నుంచి. సో ఫస్ట్ టైం కదా, కొత్తగా ఉంది. కానీ ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చారు ఓట్లు వేయడానికి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ కౌశిక్ అన్న ప్యానల్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి నమ్మకంగా ఉన్నాము. ఫర్ ద బెస్ట్ విన్ అవ్వాలి, మన తెలుగు వాళ్ళకి మంచి జరగాలి. థ్యాంక్ యూ. రావు గారు, వైజ్ మంకీస్ మీడియా ఈ మధ్య చాలా ఫాస్ట్గా దూసుకెళ్ళింది జనాల్లోకి, బాగా పాపులర్ అయింది. మీరే పెట్టినట్టుంది పేరు? లేదండి, విన్నట్టున్నాను. లేదండి, అంటే ఈ పేరు నాకు బాగా ఇష్టం. అంటే ఇప్పుడు చాలా కోతులు ఉంటాయి, చాలా మంచి పనులు చేస్తుంటాయి, చిలిపి పనులు చేస్తుంటాయి. అలాంటి వైజ్ మంకీస్, తెలివైన కోతులు వచ్చి మన సోషల్ మీడియాని ఎలా హల్చల్ చేస్తుంది అన్నది వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేశారు. ఐ థింక్ విదిన్ 8-9 మంత్స్లోనే చాలా ఫాస్ట్గా వెళ్ళింది కదా జనాల్లోకి. అండ్ ఆల్ ది బెస్ట్ వైజ్ మంకీస్. నా తరపు నుంచి, మా మిత్రుడు మధు గారి తరపు నుంచి ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ వైజ్ మంకీస్. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ వైజ్ మంకీస్. థ్యాంక్స్ సార్. సబ్స్క్రైబ్ వైజ్ మంకీస్. రెడీ చలరాజు గారు. మై డియర్ సబ్స్క్రైబర్స్, డూ సబ్స్క్రైబ్ వైజ్ మంకీ. వాయిస్ మంకీస్ మీడియా సబ్స్క్రైబ్ అవ్వండి, అందులో మీరు సభ్యత్వం పొందండి, ఐకాన్ బెల్ నొక్కండి. హాయ్, వైజ్ మంకీస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ మంకీస్. Hey, hi, this is Shani Solomon. Please subscribe Wise Monkey Media. Thank you so much. ప్లీజ్ సబ్స్క్రైబ్ వైస్ మంకీస్ మీడియా. హాయ్, వాయిస్ మంకీస్ మీడియా వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తారు వీళ్ళు అని నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్లో ఐ నో దట్ మంచి చేస్తేనే సర్వైవ్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ అండి. డూ ద బెస్ట్ అండ్ సీ దట్ పీపుల్ ఆర్ గెట్ ఎంటర్టైన్డ్.